రైట్ ఇక్కడ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం భయ్యా సన్నీ యాదవ్. ఈ పేరు మనందరికీ సుపరిచితమే. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా బెట్టింగ్ యాప్స్ ద్వారా ఇప్పుడు హైలైట్ అయిన ఈ వ్యక్తి ఇటు పాకిస్తాన్ వీడియో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన తర్వాత అతన్ని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకోవడం, విచారించడం, దానికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు కొన్ని ఆరోపణలు చేయడం, ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయాలు. అయితే ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ గురించి రెండోసారి మరో వీడియోని అప్లోడ్ చేశారు నా అన్వేష్. భయ్యా సన్నీ యాదవ్ పై సంచలన ఆరోపణలు చేస్తూ కూడా 10 డౌట్లు అంటూ మొత్తం చెప్పి ఒక వీడియోను కూడా విడుదల చేశాడు నా అన్వేష్. ఇప్పటికే భయ్యా సన్నీ యాదవ్ అటు పాకిస్తాన్లో అక్కడ పాకిస్తాన్ మత పెద్దలతో కలిసి ఒక వీడియోకి సంబంధించి ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుందని చెప్పుకోవచ్చు. అక్కడ పాకిస్తాన్ పెద్దలతో మాట్లాడి వాళ్ళు స్టేజ్ పైన ప్రసంగిస్తున్న సమయంలో భయ్యా అక్కడ పాల్గొనడం, ఆ ప్రచారాల్లో పాల్గొనడం కానీ ఆ ఏదైతే నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ మనం చూసాం. దానికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది ఆ వీడియోస్ కూడా. ఇక ఓవరాల్గా వీటన్నిటికీ సంబంధించి అంటే భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ టూర్కి సంబంధించి అక్కడ చేసిన దాని తర్వాత వీడియోలు ఏవైతే అప్లోడ్ చేశాడో తన ఛానల్లో వాటికి సంబంధించి ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ కొన్ని మీడియా ఛానల్స్ కానీ అదేవిధంగా అక్కడ సినిమాలను కానీ బ్యాన్ చేసింది భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ టైంలో. అది బ్యాన్ చేసిన తర్వాత పాకిస్తాన్ కంటెంట్ని తన ఛానల్లో పోస్ట్ చేయడానికి సంబంధించి నా అన్వేష్ ఇంతకుముందు ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఇప్పుడు మరో వీడియోని రిలీజ్ చేశాడు. 10 డౌట్లు అంటూ చెప్పి కూడా నా అన్వేష్ ఈ వీడియోలో ప్రస్తావించడం జరిగింది. అసలు భయ్యా సన్నీ యాదవ్ ఎప్పుడు వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు, ఏం చేశాడు, అక్కడ ఎవరెవరిని కలిశాడు, అయితే పాకిస్తాన్ వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి అని చెప్పి కూడా నా అన్వేష్ ప్రశ్నిస్తూ కూడా ఈ వీడియో రిలీజ్ చేశాడు. పాకిస్తాన్ బెట్టింగ్ యాప్లను భయ్యా సన్నీ యాదవ్ ప్రమోట్ చేశాడా, అసలు ఆ జకీర్ నాయక్ అనే వ్యక్తితో భయ్యా సన్నీ యాదవ్కి ఏమైనా లింకులు ఉన్నాయా, అతన్ని ఎందుకు కలవాల్సి వచ్చింది, ఇటువంటి సంచలన ఆరోపణలు చేస్తూ కొన్ని క్వశ్చన్స్ తెరపైకి తీసుకువస్తూ కూడా నా అన్వేష్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ బాక్స్లో మనం చూస్తున్నాం పాకిస్తాన్ పెద్దలతో, మత పెద్దలు అని చెప్పుకోవచ్చు, మత ప్రచార కార్యక్రమంలో అని చెప్పుకోవచ్చు, అక్కడ భయ్యా సన్నీ యాదవ్ పాల్గొనడం జరిగింది. సెకండ్ బాక్స్లో బోర్డర్ని క్రాస్ చేస్తూ ఉన్నాడు భయ్యా సన్నీ యాదవ్, భారత్ పాకిస్తాన్ బోర్డర్కి దగ్గర ఉన్నప్పుడు వీడియో ఒకటి. అండ్ థర్డ్ పాకిస్తాన్లో ఏ విధంగా అయితే రైడ్ చేస్తున్నాడో ఆ సంబంధించిన వీడియో ఒకటి ఉంది. అండ్ ఫోర్త్ బాక్స్లో పాకిస్తాన్లోని స్ట్రీట్స్లో తిరుగుతూ అక్కడ ఉన్నదంతా కూడా క్యాప్చర్ చేస్తూ ఒక కంటెంట్ క్రియేట్ చేస్తూ ఆ కంటెంట్ని తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన విజువల్స్ మనం ఫోర్త్ బాక్స్లో చూస్తున్నాం. వీటన్నిటికి సంబంధించి కొన్ని డౌట్స్ని లేవనెత్తుతూ నా అన్వేషణ ఒక వీడియోని రిలీజ్ చేశాడు. అసలు అన్వేషణ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏం క్వశ్చన్స్ తెరపైకి తీసుకొస్తున్నాడు, నిజంగా అతను అన్నట్లుగానే భయ్యా సన్నీ యాదవ్ అక్కడ ఎవరిని కలిశాడు అనేది కూడా మనకు తెలియాల్సి ఉందా, తన డౌట్స్ ఏంటి, వాటికి సంబంధించి భయ్యా సన్నీ యాదవ్కి ఎలాంటి ఆన్సర్ వచ్చే అవకాశం కనిపిస్తుంది, నా అన్వేషణ ఎందుకు భయ్యా సన్నీ యాదవ్నే టార్గెట్ చేస్తున్నాడు, ఇవన్నీ తెలియాలంటే అసలు నా అన్వేషణ ఆ వీడియోలో ఏం మాట్లాడాడో కూడా మనకు తెలియాలి. ఒకసారి నా అన్వేషణ మాట్లాడిన ఆ వీడియోలో ఏముందో ఒకసారి చూద్దాం. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? మన సబ్స్క్రైబర్స్ భయ్యా సన్నీ యాదవ్ మీద 10 దారుణమైన అనుమానాలు విత్ ప్రూఫ్తో సహా పంపించారు. ఈ 2 రోజుల్లో మన సబ్స్క్రైబర్స్ ఇన్వెస్టిగేషన్ చేసేసారనమాట. సొందు బంధు మామూలు లాజిక్లు, అసలు మీరు ఏ టీవీ ఛానల్లోనే దొరకలేని లాజిక్లు మన వాళ్ళు పంపించారు విత్ ప్రూఫ్స్తో. పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. జేమ్స్ బాండ్ మూవీకి మించిన ట్విస్ట్లు అయితే ఈ పాకిస్తాన్ ఈ భయ్యా సన్నీ యాదవ్ ఉగ్రవాద సంస్థ ఎన్ఐఏల గురించి ఉంటుంది. పూర్తిగా చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మనోడు పాకిస్తాన్ అంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఆడు చెప్తున్నది, టీవీ సంస్థలు చెప్తున్నది ఏంటంటే మనోడు ఫిబ్రవరి 6వ తారీఖున వెళ్ళి ఏప్రిల్ 10వ తారీఖున వచ్చాడు. కానీ ఆన్లైన్లో పాకిస్తాన్ 8 నెలల క్రితం వెళ్ళినట్లు ఆధారాలతో సహా వీడియోలు ఉన్నాయి. ఏదో మసాజ్ సెంటర్లో ఉన్నట్లు కానీ ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నీ ఆన్లైన్లో ఉన్నాయి. సో 2 జకీర్ నాయక్ మీటింగ్కి మన భయ్యా సన్నీ యాదవ్ వెళ్ళాడు. ఈ జకీర్ నాయక్ ఎవరో తెలుసు కదా, ఎన్ఐఏ టాప్ లిస్టు. మన ఇండియా బ్యాన్ చేసేసింది దీన్ని, ఏది మత విద్వేషాలు రెచ్చగొడతారని ముస్లిం ఆయన. సో ఆయన దగ్గరికి వెళ్ళి మీటింగ్లోని చాలా చేశారు. ఆయనతో సంబంధాలు ఏంటి? సో 2 ఈయన ఒక వీడియోలో పాకిస్తాన్ వెళ్ళే ముందు ఫస్ట్ వీడియోలో నాకు పాకిస్తాన్ వెళ్ళడానికి ప్రాసెసింగ్కి ఒక అమ్మాయి హెల్ప్ చేస్తుంది, ఆ అమ్మాయి జ్యోతి మల్హోత్రానా అనే డౌట్. సో 2 వీడు పాకిస్తాన్కి వెళ్ళి ఒకరికి క్యాన్సర్ మెడిసిన్స్ ఇస్తారు, ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఆ ట్యాబ్లెట్స్ బిన్ లాడెన్ అబాటాబాద్ ఎక్కడైతే బంధించబడారో అబాటాబాద్
అబాదాబాదు బిల్లాడన్ ఉగ్రవాద స్థలం. ఆ బిల్లాడన్ ఉగ్రవాద స్థలంలోని ఉన్న వాళ్ళకి ఆ ట్యాబ్లెట్లు అందించడానికి వెళ్ళాడట. వాళ్ళతో అసలు ఈ బిల్లాడన్ ఉగ్రవాద సంవత్సరాలతో వాళ్ళతో సంబంధం ఏంటి? 4. 5 ఈ పాకిస్తాన్ వీడియోల్లోని కానీ మీరు చూసుకుంటే గడిచిన 8 నెలల నుంచి వీడు బిర్యానీ బెట్టింగ్ అనే ఒక బెట్టింగ్ యాప్ని వేసుకొని వెళ్ళారు వీడి ఫ్రెండ్ టీషర్ట్ల మీద. సో ఆ బిర్యానీ బెట్టింగ్ ఎవరిది ఏంటి? సో 4 ఈ చెర్రీ లండన్ పారిపోయాడు. ఈ స్నేహితుడు ఎవరైతే ఉన్నారో 4 సంవత్సరాల నుంచి భయ్యా సన్నీ యాదవ్ బెస్ట్ ఫ్రెండ్ చెర్రీ, ఆయన రీసెంట్గా ఎప్పుడైతే వీడు ఎన్ఐఏకి అరెస్ట్ అయ్యారని తెలిసింది వెంటనే లండన్ పారిపోయాడు. వెంటనే లండన్ వెళ్ళిపోయాడు అనమాట. ఒక వీడియో పెట్టి డిలీట్ కూడా చేసేసారు. అదేంటి? తర్వాత ఈ 40 దేశాలకి ఈ చెర్రీ ఈ భయ్యా సన్నీ యాదవ్ 40 దేశాలు బళ్ళ మీద తిరిగారు, స్పోర్ట్స్ బైకుల మీద లగ్జరీగాను. సో వీళ్ళకి 40 దేశాలకి స్పాన్సర్షిప్ ఎవరు చేశారు? ఎందుకంటే వీళ్ళకి యూట్యూబ్లో ఆదాయం లేదు ఇద్దరికి, కానీ వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? తర్వాత ఈ భయ్యా సన్నీ యాదవ్ వీడియోలో ఏం చెప్పాడంటే, నాకు 9 సంవత్సరాల నుంచి పాకిస్తాన్లో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. ఈ 9 సంవత్సరాలు పాకిస్తాన్ ఫ్రెండ్స్ ఎవరెవరు? ఆ తర్వాత అందరూ చెప్తుంది ఏంటంటే ఎన్ఐఏ అరెస్ట్ చేసిందని. లేదా ఎన్ఐఏ అరెస్ట్ చేసిందా లేదా రా కూడా అరెస్ట్ చేయొచ్చు. రా అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇంటర్నేషనల్లో ఉన్న వాళ్ళని రా పనిచేస్తుంది. ఏమో రా ఇది ఇంటర్నేషనల్ బైక్ రైడర్ కాబట్టి రా ఏమైనా రంగంలోకి దిగిందా? సో 3 లాస్ట్ ఇది బాగా ఇంట్రెస్టింగ్. లాస్ట్ 10 ఏంటంటే పాకిస్తాన్ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు ప్రతి వీడియోకి 1,00,000 వ్యూసే వచ్చాయి. అవి వైరల్ అయ్యలేదని కోపంతో కిడ్నాప్ ప్రాంక్ ఏదైనా చేశారా? ఎందుకంటే ఇప్పటి వరకు గడిచిన 4 రోజుల నుంచి ప్రూఫ్లు ఏం లేవు మనకి. సో అన్నిటి మీద మనకి ఆధారాలతో సహా మీకు చూపిస్తాను, పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. ఓకే, సో ఫస్ట్ ప్రూఫ్ ఏంటంటే పాకిస్తాన్ 8 నెలల క్రితమే ఎందుకు వెళ్ళాడు? సో ఇక్కడ వీడు కానీ వీళ్ళ నాన్నగారు కానీ చెప్పేది వీడియోలో ఏంటంటే పాకిస్తాన్కి మేము ఫిబ్రవరిలో వెళ్ళాము 6వ తారీఖున, రిటర్న్ 2 నెలలు ఉండి ఏప్రిల్ 10వ తారీఖున వచ్చామని చెప్పి వీళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో భయ్యా సన్నీ యాదవ్ వాళ్ళ నాన్నగారు రవీంద్ర యాదవ్, ఈ రవీంద్ర యాదవ్ అన్న ఆయన 10 న్యూస్ ఛానల్కి, TV5కి, TV9కి, ఆర్టీవీకి, అన్ని టీవీలకి చెప్పింది ఏంటంటే మా ఓడి వెళ్ళింది ఓన్లీ జస్ట్ 40 దేశాలు తిరిగాడు, అందులో భాగంగానే పాకిస్తాన్కి వెళ్ళాడు అంతే తప్ప స్పెషల్గా పాకిస్తాన్ మాత్రం అతను వెళ్ళలేదు. స్పెషల్గా వెళ్ళాడండి. ఎస్, స్పెషల్గా వెళ్ళలేదు. మా ఓడు ఓన్లీ టూరిజం కోసం వెళ్ళాడు, అది కూడా ఫిబ్రవరిలో వెళ్ళాడు. అంతకుముందు వెళ్ళలేదని వీడు చెప్తున్నాడు, వీళ్ళ నాన్నగారు చెప్తున్నారు. ఓకే పాయింట్. కానీ మనోడు 8 నెలల క్రితం పాకిస్తాన్లో ఉన్నట్లు ఇంటర్నెట్లో ఆధారాలు ఉన్నాయి. అవి ఇప్పుడు మీకు నెక్స్ట్ ప్రూఫ్లో చూపిస్తాను. అర్థమైందా? సో అన్నయ్య ఇప్పుడు సింపుల్ అండి. ఆ డౌట్ మీద వెళ్ళారు. మనోడు పాకిస్తాన్ నుంచి వచ్చిన వెంటనే ఇంటి పక్కన ఉన్న పోలీసులు వెళ్ళి విచారించారంట. వాళ్ళ నాన్నగారు చెప్తుంది మన న్యూస్ ఛానల్లో. విచారించాక తర్వాత వదిలేశారట. విచారించేసి ఎప్పుడెప్పుడు వచ్చామని అడిగా అయిపోయింది. కానీ మనోడు ఈ 8 నెలల క్రితం ఉన్న ఆధారాలు ఎప్పుడైతే దొరికాయో ఎన్ఐఏ వచ్చి అరెస్ట్ చేసింది, తీసుకెళ్ళిందని అంటున్నారు. 4 రోజులైంది, ఇప్పుడు వరకు ఆచూకీ తెలియదు. వాళ్ళ నాన్నగారికి కానీ మీడియా మిత్రులకు కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికి తెలియదు అసలు భయ్యా సన్నీ యాదవ్ ఎక్కడ ఉన్నారో. ఇప్పుడు తీసుకెళ్ళింది ఎవరు? ఇంటి పక్కన ఉన్న పోలీసులా? కాదు కదా, ఎన్ఐఏ ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఒక సపరేట్ అధికారాలు ఉంటాయి, సపరేట్ పవర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంటి పక్కన పోలీసు తీసుకెళ్లారు అనుకో, భయ్యా సన్నీ యాదవ్ వాళ్ళ నాన్నగారు వెళ్ళి ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి చెప్తారు, ఏమే మా ఓడిని తీసుకెళ్ళాలంటే సన్నీ యాదవ్ మా ఓడే, మా కులపోడే, మా కాన్సిస్టెన్సీ వదిలేండి అంటే ఇక్కడ ఉన్న పోలీసులు గట్ట సార్ ఇది సార్ అది సార్ అని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీడియా మిత్రులు అందరూ మైకులు పెడతారు. కానీ ఇక్కడ అన్నయ్య అలా కాదు, పప్పులు ఉడకో, ఎక్కడ ఉన్నారో చెప్పరు, ఎలా ఉన్నారో చెప్పరు. లేదంటే అందరూ వెళ్ళి డిస్టర్బెన్స్ చేసేస్తారు. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సాంగ్లు అని ఇంకా ఏటో తెలియకుండా నిర్ధారణ అవ్వకుండా సార్ ఏడు సార్ మీడియా రచరచ చేసేస్తుందని ఎవరికి చెప్పరు, చాలా సీక్రెట్గా ఉంటారు. దాన్ని అందుకే అన్నారు సీక్రెట్ ఏజెన్సీ అని. ఓకే, ఇప్పుడు 2 జకీర్ నాయక్. ఈ జకీర్ నాయక్ అన్న ఆయన ఇండియాలో 2016 నుంచి బ్యాన్. మనోడు ఇండియా వదిలి పారిపోయాడు. మన జకీర్ నాయక్ మత విద్వేషాలు రెచ్చగొడతారు, ముస్లిం నాయకుడు, చాలా పిచ్చి క్వశ్చన్స్ వేస్తుంటాడు. సో మనోడు ఎన్ఐఏ కూడా టాప్ లిస్ట్లో ఉన్నాడు. ఎన్ఐఏ వస్తే అరెస్ట్ చేస్తుంది. నోట్ దిస్ పాయింట్. సో ఈ జకీర్ నాయక్ మీరు జాగ్రత్తగా చూడండి. ఈ జకీర్ నాయక్ ప్రూఫ్ ఏంటంటే, జాగ్రత్తగా వినండి. नॉन मुस्लिम नहीं है। अच्छा, माइक नंबर 1 पे कोई नॉन मुस्लिम है? हम प्रायोरिटी नॉन. ఇక్కడ ఈయన ఏమడుగుతున్నాడంటే నాన్ ముస్లిం ఎవరైనా ఉన్నారని. ఇదేంటి అంటే లాహోర్ జకీర్ నాయక్ బదాషి మసీద్ అని లాహోర్లో ఉంది, ఇస్లామాబాద్ పాకిస్తాన్లో ఉంది బదాషి మసీద్. ఈ బదాషి మసీద్ 5 గంటల లైవ్ జకీర్ నాయక్ పెట్టారు. ఎప్పుడు పెట్టారు? అక్టోబర్ 3, 2024. జాగ్రత్తగా చూడండి, మీరు కూడా చూడొచ్చు. లైవ్ ఇప్పటికీ ఆన్లైన్లో ఉంది. ఓకే, ఈ బదాషి మసీద్లోని జకీర్ నాయక్ ప్రసంగంలోని మన భయ్యా సన్నీ యాదవ్ ఉన్నాడు.
ఇదిగోండి. अपना सवाल पूछें पूछें मेरा नाम है संदीप यादव. आई एम फ्रॉम इंडिया, हैदराबाद. आई एम ए प्रोफेशनल यूट्यूबर एंड मोटरसाइकिलिस्ट. చూశారు కదా, ఇక్కడ జకీర్ నాయక్కి ఇదిగో చూడండి, జకీర్ నాయక్ క్వశ్చన్ వేస్తాడు. मछली के पेट में था उसी జకీర్ నాయక్ అయితే జకీర్ నాయక్ క్వశ్చన్ వేశాడు. ఇక్కడ మనోడు 8 నెలల క్రితం వెళ్ళాడు అనడానికి అక్టోబర్ 13, 2004లో ఉన్న ఈ లైవే ప్రూఫ్. ఇదే కాదు 10 వీడియోలు ఉన్నాయి మొత్తం ముస్లిం ఛానల్ అని, అంటే పాకిస్తాన్ ఆ కవరేజ్ ఆ మనోడు మాట్లాడి, ఎందుకంటే ఆ సభలోని ఉన్న ఏకైక హిందూ మనోడే, మన భయ్యా సన్నీ యాదవే. వెళ్ళి ఆ జకీర్ నాయక్ని క్వశ్చన్ అడుగుతాడు, మా హిందూ మతం గురించి చెప్పు అనేసి. గొప్పది మీ ఖురాన్ ఏమి. ఇక్కడ పిచ్చోడిని మన హిందూ మతం గురించి జరగాల్సిన పని ఏంటి అందరికీ తెలుసు. హిందూ మతం 5000 సంవత్సరాల క్రితం, ఈ ఇస్లామిక్ మతం ఎప్పుడు వచ్చిందో అందరికీ తెలుసు. మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళి మన మతం గురించి మనం గొప్పగా అవసరం ఏంటి? సో మనోడు వెళ్ళి అక్కడికి వెళ్ళి జకీర్ నాయక్తో సంబంధాలు, అసలు ఈ జకీర్ నాయక్తో సంబంధాలు ఏంటి అనేది మనం ఆ ఎన్ఐఏ విచారణలో తేలాలి. అసలు మనోడు టాప్లో ఉంటాడు. సో మూడో పాయింట్ వచ్చేసి జ్యోతి మల్హోత్రాతో. జ్యోతి మల్హోత్రాతో సంబంధాలు ఏంటి, ఏ విధంగా మనం చూపిస్తున్నామంటే, ఇక్కడ ఈ అబ్బాయి వీడియోలో ఏం చెప్తున్నాడంటే, సో ఫైనల్లీ ఇప్పుడైతే జాగ్రత్తగా వినండి, ఒక ప్రాసెస్ అయితే ఉంది. ఈ ప్రాసెస్ ఉంది. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వాలి అంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి హెల్ప్ చేస్తే అవుతుంది. అవును, ఇక్కడ ఫస్ట్ రైడ్ పాకిస్తాన్ ఫస్ట్ డే రైడ్లోని ఏమంటారంటే, నాకు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి హెల్ప్ చేస్తే ప్రాసెస్ అంతా ఈజీగా అయిపోతుంది, నేను పాకిస్తాన్ ఈజీగా వెళ్ళిపోతాను అని అంటారు ఆ వీడియోలో. సో ఆ అమ్మాయి జ్యోతి మల్హోత్రా అన్న. ఇది క్వశ్చన్ మనకి తెలియదు, ఎన్ఆర్ఐ విచారణలో తెలియాలి, మన వాళ్ళు రేస్ చేశారు మన వాళ్ళు క్వశ్చన్. ఓకే, అండ్ నెక్స్ట్ బిన్ లాడెన్ అబోటాబాద్. ఈ అబోటాబాద్ ఏంటంటే, ఓకే జాగ్రత్తగా వినండి. ఈయన నా కోసం ఎందుకు వచ్చిండు ఏంటంటే, నేను ఇండియా నుంచి కొన్ని టాబ్లెట్స్ తీసుకొని వచ్చిన అనమాట ఒక క్యాన్సర్ పేషెంట్ కి. సో ఆ టాబ్లెట్స్ చేయడానికి అయితే మాత్రం ఇప్పుడు ఈయన కలెక్ట్ చేసుకోవడానికి వచ్చారు అనమాట. అంటే ఈ టాబ్లెట్స్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడే పాకిస్తాన్ లో అబోటాబాద్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటది. అబోటాబాద్ అంటే ఏంటో తెలుసా, మన బిన్ లాడెన్ స్వస్థలం, మన బిన్ లాడెన్ అమెరికాకి పట్టుబడే ఏరియా అండ్ ఉగ్రవాదులు నిలుస్తున్న అబోటాబాద్. ఆ అబోటాబాద్కి వీడికి సంబంధాలు ఏంటి? ఫ్రెండ్ అని అంటున్నాడు అంటే ఉగ్రవాదులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఈ అబోటాబాద్ మీరు ఇంటర్నెట్లో మీరు మ్యాప్ పాయింట్లో చూడండి, ఈ అబోటాబాద్ ఎక్కడ ఉందో చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లో ఉన్నది అబోటాబాద్. ఇది పాకిస్తాన్ శ్రీనగర్కి దగ్గరలో ఉంటుంది, ఉగ్రవాద సంస్థలు అందరూ అక్కడ ఉంటారు. సో ఆ అబోటాబాద్లో ఈ బిన్ లాడెన్ ఈ సంబంధించిన ఈ ఉగ్రవాద సంస్థలతో మనోడు క్యాన్సర్ పేషెంట్కి ట్యాబ్లెట్లను వంకుతో స్నేహం ఎలా ఏర్పడిందని అన్నయ్య క్వశ్చన్ చేస్తారు, మన వాళ్ళు అడుగుతున్నారు. 5వ పాయింట్ బిర్యానీ బాట్. ఇక్కడ మీరు చూసుకుంటే పాకిస్తాన్ సిరీస్ అంతా, పాకిస్తాన్ వీడియోలో కానీ జకీర్ నాయక్ 8 నెలల వీడియోలో కానీ బిర్యానీ బాట్ అని ఒక టీషర్ట్ మీద ఇంకే బట్టలు వేసుకోవట్లేదు, ఆ ఒక్క బట్ట వేసుకుంటుంది బిర్యానీ బాట్. వీడితో వెళ్ళిన బంగ్లాదేశీ ఫ్రెండ్ బిర్యానీ బాట్. ఇది ఏంటి అంటే బెట్టింగ్ యాప్. సో ఈ బెట్టింగ్ యాప్ మనవాడే క్రియేట్ చేశారు, సొంతంగా క్రియేట్ చేసిన బెట్టింగ్ యాప్. ఎందుకంటే వీళ్ళకి తెలుసు పాకిస్తాన్ సిరీస్ వైరల్ అవుతుంది, ఎప్పుడు కాదు కదా, ఎప్పుడు మన వాళ్ళు వెళ్ళింది 2024 అక్టోబర్లో కదా, ఫస్ట్ వీళ్ళే వెళ్ళారు కదా, వైరల్ అవుతుంది. మన వాళ్ళు పిచ్చి మామూలు పాకిస్తాన్ బోర్డర్కి వెళ్తేనే ప్రతి యూట్యూబర్కి 4 మిలియన్లు 5 మిలియన్లు 6 మిలియన్లు వ్యూస్ వస్తున్నాయి, లక్షల్లో ఆదాయం వస్తుంది. సో మనం వెళ్తే ఇంకా వైరల్, అసలు నిజంగా పాకిస్తాన్లోకి ఎంటర్ అయితే ఇంకా వైరల్ అయిపోతాం అని చెప్పి ఇదే అదునుగా బెట్టింగ్ యాప్ అప్పుడు మంచి ఊపు మీద ఉన్నారు కదా, మీ అందరికీ తెలుసు. లాస్ట్ ఇయర్ మనోడు విపరీతంగా బెట్టింగ్ యాప్లు చేస్తున్నారు, ఎవడో చేస్తే 2 కోట్లు 3 కోట్లు ఇస్తారు. అదే బెట్టింగ్ యాప్ మనమే సొంతంగా క్రియేట్ చేసేసి మనమే ప్రమోట్ చేసుకుని మన టెలిగ్రామ్ ఇండియాలో పట్టించుకోరు, మీ అందరికీ తెలుసు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లు ఎన్ని చలామణిలో లేవు. సో మనోళ్ళు ₹1,00,000 ఖర్చు పెట్టి బిర్యానీ బ్యాట్ అని క్రియేట్ చేసి టెలిగ్రామ్లో పెట్టేసుకుంటే మన వాళ్ళు పిచ్చిగా జాయిన్ అయిపోతుంది. వైరల్ అయితే ఆటోమేటిక్గా ప్రమోషన్ అవుతుంది, ప్రమోషన్ అయితే ఇంకా దగ్గర 30 నుంచి 50 కోట్లు ఈజీగా దండుకోవచ్చు అనే ప్లాన్ వేసి బిర్యానీ బ్యాట్ అనేసి తయారు చేసి దాని టీషర్ట్లు, ఎందుకంటే మొత్తం పాకిస్తాన్ సిరీస్ అంతా చూసుకోండి బిర్యానీ బాటే ఉంటుంది. ఏది మనకి ఇప్పటికీ 8 రోజుల వీడియోలు అప్లోడ్ చేశారు, ఇంకా దగ్గర 58 రోజుల వీడియోలు ఉండిపోయి 58 రోజుల వీడియోలో మీరు చూసుకుంటే ఆ బిర్యానీ బాటనే ఉంటుంది. మీరు అప్కమింగ్ వీడియోలో అది అప్లోడ్ చేస్తే మీరు చూసుకోవచ్చు బిర్యానీ బాట్. సో ఇది ఎందుకు బిర్యానీ బాట్ లింక్ గట్ట అంటే మనం రంగంలోకి దిగాం కదా, ఇది వెళ్ళింది ఫిబ్రవరిలోని, మనం మార్చిలో వీరి మీద వీడియోలు స్టార్ట్ చేసాం, సజ్జనర్ సారు గట్ట ట్విట్లు పెట్టారు. సో ఈ బిర్యానీ బాట్ ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. 6వ పాయింట్ ఏంటంటే చెర్రీ లండన్ పారిపోయాడు. ఈ బెస్ట్ ఫ్రెండ్ ఈ 4 సంవత్సరాలు 40 దేశాలు తిరిగింది చెర్రీ అంటే ఈ అబ్బాయి వీడియో పెట్టాడు భయ్యా సన్నీ యాదవ్ ఛానల్లోని, డిలీట్ చేసేసారు. ఇదిగోండి ఈయనే, అంటే సపోర్టివ్గా నా ఫ్రెండ్ని ఎవరు చేశారు ఏంటి వాళ్ళు వీడే చెప్పాడు, వీడు
చెన్నై వెళ్ళాడట మన భయ్యా సన్నీ యాదవ్. ఈ చెర్రీ అనే అబ్బాయి అందరికీ తెలుసు, అంటే వీడు వాడు కలిపి తోడు దొంగలు. గడిచిన 4 సంవత్సరాల నుంచి 40 దేశాలు బళ్ళు మీద స్పోర్ట్స్ బైకుల మీద ఇద్దరు తిరిగాడు. ఇప్పుడు ఈ చెర్రీ అనే అబ్బాయి ఏమైనా డబ్బు ఉంటాడు అంటే చాలా పేదవాడు. వీడు కూడా తమిళనాడులో ఉంటాడు, తమిళ్లో వీడియోలు చేస్తుంటాడు. అండ్ పోనీ వీడి ఛానల్ ఏమైనా పెద్దదే అంటే వీడి దగ్గర ఉన్న వ్యూస్తోని కేజీ ఉల్లిపాయలు కేజీ టమాటాలు కొనుక్కోవచ్చు, అంతకన్నా ఎక్కువ కొనుక్కోలేవు. అంత 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 తక్కువ వ్యూస్ ఉన్నాయి. కానీ వీడు స్పోర్ట్స్ బైక్ వేసుకొని 40 దేశాలు తిరిగాడు. ఎలా తిరిగాడు అన్నది దేవుడికే ఎడుక. 4 సంవత్సరాల నుంచి స్పోర్ట్స్ బైకుల మీద వీడితో కలిపి తిరిగాడు. సో వాడు మరి ఒకే కంచం ఒకే మంచం కదా బయటకు వచ్చి ఎన్ఐఏ తప్పు చేసింది, ఎవరికి చెప్పకుండా తీసుకెళ్ళింది. నేను ఇంట్లో ఉన్నాను వీడితో పాటు, నేను మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు తమిళనాడులోని. సో ఎవరో వచ్చి నెంబర్ ప్లేట్లు కూడా లేవు, వచ్చి తీసుకెళ్ళారని ఆ వీడియోలో చెప్పాడు. ఆ వీడియో డిలీట్ చేసేసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో కొంతమంది ఒక దగ్గర 4 లక్షల మంది చూశారు. కానీ బిగ్ టీవీలో అయితే లైవ్ ఇంకా ఉంది. బిగ్ టీవీలో మీరు చూసుకుంటే లైవ్ ఇంకా ఉంది. అది అలా కాపీ పేస్ట్ చేస్తారు అదేం మాట్లాడారని. సో వాడు ఆ వీడియో డిలీట్ చేసి లండన్ పారిపోయాడు. ఇప్పుడు లండన్లో ఉన్నాడు. ఎందుకంటే నన్ను వీడియో లైవ్ పెట్టాడు లండన్లో నుంచి, నేను లండన్లో ఉన్నాను అని చెప్పి. వాడు ఎందుకు లండన్లో పారిపోయాడు? ఎందుకంటే ఒకళ్ళ అన్నయ్య నెక్స్ట్ విచారణ వీడినే చేసిందంటే వీడన్నీ చెప్పేస్తారు కదా వాడి గురించి. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి ఒకే కంచం ఒకే మంచం ఒకే ఊరు అది చెప్పినప్పుడు ఆడు మాట్లాడినవి గట్ట వినడం వారికి తెలుగు వచ్చు కాబట్టి ఏం జరిగిందో ఏందో అన్నీ చెప్తారని చెప్పి వాళ్ళు లండన్ పారిపోయారు. లండన్ పారిపోతే ఎవరేం చేయలేరు కదని అది మ్యాటర్. సో పాయింట్ నెంబర్ 7, 40 దేశాలు వీళ్ళిద్దరూ ఎలా తిరిగారు. వీళ్ళు చూస్తే ఆదాయం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదాయం లేని వాళ్ళు ఎలా తిరగలిసారు? ఈ స్పాన్సర్షిప్ ఉగ్రవాద సంస్థలు ఏమైనా చేశాయా? జకీర్ నాయక్ అయినా చేశారా? ఈ అబోటాబాద్లో నుంచి ఉన్న ఈ బిన్ లాడెన్ ఉగ్రవాద సంస్థలైనా వీళ్ళిద్దరికీ ప్రపంచ దేశాలు తిరగడానికి అనుమానం రాకుండా ఇచ్చారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకుంటే ఈ భయ్యా సన్నీ యాదవ్ కానీ ఈ చెర్రీ వ్లాగ్స్ కానీ వీళ్ళిద్దరికీ తమిళ ఛానల్ హిందీ తెలుగు ఛానల్కి గడిచిన 4 సంవత్సరాల నుంచి వ్యూస్ లేవు. మీరు చెక్ చేసుకోండి. ఇప్పటికీ ఉన్నాయి కదా ఛానల్లోని. 1 మిలియన్ వస్తే ₹1,00,000 వస్తుంది. అలాంటి మిలియన్ ఒక్క వీడియో కూడా లేదు భయ్యా సన్నీ యాదవ్కి వీడికి కానీ. 1 మిలియన్ వ్యూ, మిలియన్ అంటే ₹1,00,000 అలాంటివే. ఇప్పుడు ఇదే 40 దేశాలు బైక్ మీద నేను తిరిగానంటే అర్థం ఉంది. ఎందుకు అంటే నా దగ్గర 300 వీడియోలు 1 మిలియన్ అంటే ఎక్కడే కనబడుతుంది 30 లక్షలు. అందులో కొన్ని వీడియోలు 7 మిలియన్ వెళ్ళాయి అంటే 7 లక్షలు. ఒక వీడియోకి అయితే 15 లక్షలు వచ్చింది. నేను చూపించాను ఒక వీడియోకి 15 లక్షలు వచ్చింది. సో దగ్గర నాకు యూట్యూబ్ ఓపెన్ చేస్తే నా ఇన్కమ్ 6 నుంచి 7 కోట్లు చూపిస్తుంది. నేను వెళ్ళిన అర్థం ఉంది. కానీ వీళ్ళకి డబ్బులు లేకుండా అలా వెళ్ళారు. ఇద్దరు పేదోళ్ళు 40 దేశాలు బైకుల మీద దిని. ఏది స్పోర్ట్స్ బైకుల మీద. స్పోర్ట్స్ బైకులు మంచినీళ్ళు తాగినట్లు తాగేస్తాయి, పెట్రోల్ అందరికీ తెలిసినవి. అండ్ దానికి కార్నెట్ అని బైక్కి లైసెన్స్ తీసుకోవాలి. బైక్ ఎక్కడ మన కార్నెట్ అంటారు, అది ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు షిప్పింగ్, మళ్ళీ బైకులకి షిప్పింగ్. అమెరికా మంచినీళ్ళలాగా 4-5 సార్లు వెళ్ళి వస్తున్నారు. ఆస్ట్రేలియా, లండన్, అసలు ఖరీదైన దేశాలు వెళ్ళలేదు. ఆదాయం లేకుండా ఎలా వెళ్ళారు స్పోర్ట్స్ బైక్ని 2 బైకుల్ని హెలికాప్టర్లకి కట్టి మరీ తీసుకెళ్లారు ఆస్ట్రేలియాలో. హెలికాప్టర్లకి కట్టి మరీ. అంత డబ్బులు ఎక్కడి నుంచి? అసలు ఈ స్పాన్సర్షిప్ ఎవరు చేస్తుంది? ఈ స్పాన్సర్షిప్ వెనకాతల ఎవరున్నాడో తెలుసుకోవాలి మెయిన్. ఎందుకంటే ఇప్పుడు ఈ అబ్బాయి 8 కోట్ల ఇల్లు, 5 అంతస్తుల ఇల్లు, అది 1 కిలోమీటర్ దూరం నుంచి స్కోప్ అప్ చేయాలి. అంత పెద్ద ఇల్లు. ఆ పెద్ద ఇల్లు కడుతున్నాడు, దానికి ఈఎంఐ కట్టాలి, లోన్ కట్టాలి. ఎవరు కడుతున్నాడు? ఒక జాగ్వార్ కారు, ఒక మామూలు కారు, ఒక స్పోర్ట్స్ కారు, ఒక మామూలు కారు, ఈ రెండింటికి ఈఎంఐ ఎవరు కడుతున్నాడు? జాగ్రత్తగా వినండి. తర్వాత 3 స్పోర్ట్స్ బైకులు ఉన్నాయి. ఒకటి ట్రాంప్ స్పోర్ట్స్ బైక్ ₹40 లక్షల. ఇప్పుడు అది అమెరికాలో ఉంది. అది ఎలా ఉంది, అది అసలు ఎవరు కడుతున్నారు, దానికి ఈఎంఐ ఎవరు కడుతున్నారు? రెండోది BMW బైక్ ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళింది BMW బైక్, RS ఏదో పెద్ద స్పోర్ట్స్ బైక్, దానికి ₹40 లక్షలు. దానికి ఈఎంఐ ఎవరు కడుతున్నాడు? ఇంకో BMW బైక్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఉంది, దానికి ఎవరు కడుతున్నారు? అంటే 3 స్పోర్ట్స్ బైకులకి, 2 కార్లకి, ఆ ఇళ్ళకి ఈఎంఐలు ఎవరు కడుతున్నారు? మళ్ళీ 40 దేశాలు బైకుల మీద తిరగడానికి ఎవరు కడుతున్నారు? అసలు ఎంత డబ్బు ఎవరి నుంచి వస్తుంది? అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆ డబ్బు కోసమే కదా అందరూ కక్కుర్తి పడేది. ఇవన్నీ వీళ్ళు చూస్తే పేదోళ్ళు, తిండికి తెక్కన లేని వాళ్ళు ఇంత లగ్జరీగా ఎలా బతుకుతున్నాడు దాన్ని క్వశ్చన్ చేయాలి. అది చూస్తే తెగలేకపోతే మొత్తం అందరూ బయటకు వస్తారు. నెక్స్ట్ 9 ఇయర్స్ ఫ్రెండ్స్. ఇది చెప్పే ముందు ఈ 9 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు అన్నారు. వాళ్ళు ఎవరు? అబోటాబాద్లో ఉన్న ఈ ఉగ్రవాద సంస్థల, లేదా జకీర్ నాయక్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ, ఇంకెవరైనా? ఎందుకు అంటున్నానంటే ఇక్కడ మనోడు 8 నెలల క్రితం పాకిస్తాన్ వెళ్ళినప్పుడు ఒక్క వీడియో కూడా పబ్లిక్ తెలియలేదు. ఈవెన్ ఫాలోవర్స్కి కూడా తెలియదు. ఎవరైతే పాకిస్తాన్ 8 నెలల క్రితం ఈ జకీర్ నాయక్తో వీడియో చూసి షాక్ అయిపోతున్నారు ప్రతి ఒక్కరును. అరే అది మొన్నటి వరకు అది ఢిల్లీ, బంగ్లాదేశ్ అనుకున్నా, అది పాకిస్తానా?
అంత డీప్గా చెక్ చేయం కదా. 6 గంటల లైవ్, అందులోని హిందీలో ఉంది, అందులోని ముస్లింలకు సంబంధించింది, ఎవరు పట్టించుకుంటారు? ఢిల్లీలో ఎక్కడో అయింది అనుకున్నాం, కానీ ఈ అన్నయ్య విచారణ అయినాక అది లాహోరు పాకిస్తాన్ క్లియర్గా చూస్తే అర్థమైంది, లాహోర్ పాకిస్తాన్ అని చెప్పి. అంతవరకు అర్థం అవ్వలేదు. అందరూ ఢిల్లీ అనే ట్విస్ట్, అందరూ అనుకో, నేను కూడా ఇప్పుడు నాకే తెలిస్తే 8 నెలల క్రితం ఆడు పాకిస్తాన్ వెళ్ళాడని చెప్పి మనం బెట్టింగ్ యాప్లో ఒక ఆట ఆడుకుంటాను, నాకే తెలియదు అంటే మీకు తెలియదు, మీకు కూడా తెలియదు, అంతే సింపుల్. సో 8 నెలల క్రితం మీరు వెళ్ళినప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ కానీ, ఒక లైవ్ కానీ, ఒక పోస్ట్ కానీ, ఒక వీడియో కానీ ఎందుకు పెట్టలేదు? అంత సీక్రెట్గా తల్లిదండ్రులకి తెలియకుండా ఎందుకు వెళ్ళాడు? ఫస్ట్ పాయింట్. ఆ పాయింట్ ఇక్కడ. రెండో పాయింట్ ఏంటంటే, మనోడు ఫిబ్రవరి 6వ తారీఖున పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యి ఏప్రిల్ 10వ తారీఖున వచ్చాడు. 2 నెలలు ఉన్నారు. పెహల్గామ్ అటాకులు జరిగింది ఏప్రిల్ 22వ తారీఖున. సో మనోడు ఫిబ్రవరిలో ఎంటర్ అయినప్పుడు వీడియోలు ఎందుకు చేయలేదు? ఎందుకంటే మనోడు ఫస్ట్ వెళ్ళాడు కదా, పెడితే వైరల్ అవుతుంది కదా, వైరల్ అవుతాయి కదా, ఎందుకు పెట్టలేదు? అంటే మనోడికి ఏమైనా పెహల్గామ్ అటాకులు జరుగుతాయని తెలుసా? ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు నేనంటే అంటార్టికాలో ఉండేటప్పుడు పెట్టలేదంటే 10 రోజుల్లోనూ నాకు అక్కడ సిగ్నల్ లేదు, శాటిలైట్ సిగ్నల్ కూడా లేదు, పెట్టలేదు. బయటకు వచ్చే మనోడు పాకిస్తాన్లో ఫుల్ సిగ్నల్ ఉంటుంది, ఎందుకు పెట్టలేదు? అప్పుడు పెట్టలేదు, ఇప్పుడు పెట్టలేదు. దాయాల్సిన అవసరం ఏంటి? మొన్న ఈ పెహల్గామ్ అటాకులు అయినప్పుడు పెట్టాల్సిన అవసరం ఏంటి? ఎందుకు? అది ఇన్వెస్టిగేషన్లో తేలాలి, బయటకు తేలాలి. సో ఈ 9 years ఫ్రెండ్స్ ఎవరెవరు? ఎందుకంటే మనోడు సెకండ్ వీడియోలోని వెళ్ళేటప్పుడు కాలేజ్, సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీలో రెడ్ కార్పెట్ వేసి మనోడు కాలేజీలో స్టేజ్ ఎక్కి మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు. ఏంటి ఇది? బెట్టింగ్ యాప్లు చేసుకొని ఈ దందా చేసి వీడికి అవగాహన ఏంటి? ఇప్పుడు పాకిస్తాన్ 30 మంది వెళ్ళారండి, పంజాబ్ నుంచి 10 మంది వెళ్ళారండి, హర్యానా నుంచి 4 వెళ్ళారండి. అందులో నా 2 ఫ్రెండ్స్ నాకు ఉన్నారు, నన్ను కూడా రమ్మన్నా నేను రానన్నాను, దుబ్బే అన్నాను. తర్వాత కన్నడ నుంచి 3 వెళ్ళారండి. తర్వాత ఇంకా తమిళనాడు, కేరళ, ఇంకా అన్ని దగ్గర 30 మంది వెళ్ళారండి. అందరూ వ్యూస్ వస్తాయి, డబ్బులు సంపాదించుకుందామని వెళ్ళారండి. కానీ ఆ 30 మందిని తీసుకెళ్లకుండా జ్యోతి మల్హోత్రాని, భయ్యా సన్నీ యాదవ్ని ఎందుకు తీసుకెళ్లారు? చెప్పండి, పొగలైందే నిప్పు రాదు, ఏదో ఉంది. ఇప్పుడు ఎన్ఐఏ తీసుకెళ్ళింది ఇంటి పక్కన పోలీసులు కాదు కదా. ఎన్ఐఏ అంటే 4 రోజులు విచారించారంటే సంథింగ్ ఈజ్ ఫిషీ. ఏ అనుమానం రాకుండా తీసుకెళ్ళరు కదా. వాళ్ళు తీసుకెళ్ళకుండా వీళ్ళు ఎందుకు తీసుకెళ్ళరు? అక్కడ క్వశ్చన్, అక్కడ చేతి దొరికింది. మనం సహకరించాలి. మనకి పూర్తిగా వివరాలు వచ్చినంత వరకు మనం చెప్పకూడదు, ఎందుకంటే అది దేశ వాళ్ళు వచ్చి వాళ్ళే చెప్తారు. ఓకే, ఈ 9 years ఫ్రెండ్స్ ఎవరు అనేది తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఆ సంబంధాలు, వాళ్ళ చాట్ హిస్టరీ, వాళ్ళ ఫోన్ హిస్టరీ అన్నీ తీస్తే మనం బయటపడిపోతుంది. నెక్స్ట్ ఎన్ఐఏ ఇక్కడ ఎన్ఐఏ అనేది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఓకే, దానికి వాళ్ళకి పర్టిక్యులర్ పవర్స్ ఉంటాయి. మీకు తెలియదు అలాంటి పవర్స్ అంటే. వాళ్ళు ఎవరినైనా పట్టుకొని మఫ్తీలు వచ్చి పట్టుకొని వెళ్ళిపోతారు. దేశ భద్రతకు భంగం కలిగిస్తున్నారని తెలిస్తే ఎవరినైనా విచారించే సత్తా వాళ్ళకు ఉంటుంది. మన ఇండియాలో ఆ ఎన్ఐఏకి ఇచ్చిన పవర్ నేషనల్. సో కాకపోతే అలాంటి ఏజెన్సీలు మన ఇండియాలోని మన గవర్నమెంట్ చాలా ఉంటాయి. బిఎస్ఎఫ్ ఏజెన్సీ, చాలా ఏజెన్సీస్ ఉంటాయి. ఆర్మీ ఏజెన్సీలు అండర్స్ ఉంటాయి, సెక్షన్స్ ఉంటాయి. అందులో రా అనేది ఏంటంటే ఇంటర్నేషనల్, బయటన దేశాల బయటన రా ఏజెన్సీ అని అంటారు. సో మేము కూడా రా ఏజెన్సీ ఏమో అనుకొని ప్రతి దేశంలో మమ్మల్ని ఆపి మా పాస్పోర్ట్లు, మా డేటా అన్నీ చెక్ చేస్తారు. బయటికి వెళ్ళి వేసేసే వాళ్ళని రా ఏజెన్సీ అంటారు. ఎందుకంటే కెనడాలోని ఖలిస్తాన్ మూమెంట్ ఉగ్రవాదుల్ని మన రా ఏజెంట్స్ చంపేశారని చెప్పి నేను వెళ్ళిన ముందు రోజే వాళ్ళు చెప్పారు. అక్కడ కెనడా వెళ్ళిన నేను అడుగుపెట్టిన 2 రోజుల క్రితం వేసేసారట ఆ నాయకుని. వాళ్ళు చెప్పారు, వాళ్ళని రా ఏజెంట్. ఏమో రా వచ్చి తీసుకెళ్ళిందా అది మనకు తెలియదు. అది ఎవరు తీసుకెళ్ళారని ఇప్పటికీ 4 రోజుల నుంచి తెలీదు. వాళ్ళ నాన్నకి తెలియదు, ఎవరికి మఫ్తీలో వచ్చారు తీసుకెళ్లారు, అంతే. అదొక్కటే తెలుసు, మఫ్తీలో వచ్చారు తీసుకెళ్లారు, బండికి నెంబర్ ప్లేట్లు లేవు, అంతవరకే తెలుసు. ఆ తర్వాత ఏంటనేది ఎవరికీ తెలియదు. అది మరి బయటకు వచ్చినంత వరకు మనకు తెలియదు. నెక్స్ట్ కిడ్నాప్ నాటకం. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా లాస్ట్ బట్ నాట్ లిస్ట్ పాయింట్. జాగ్రత్తగా వినండి. మనోడు పాకిస్తాన్ వీడియోలు కరెక్ట్గా పెహల్గామ్ అటాక్ అయ్యాక స్టార్ట్ చేశారు. ఓకే, జాగ్రత్తగా వినండి. ఈ పెహల్గామ్ అటాక్ స్టార్ట్ అయ్యాక మనోడు చాలా హేట్ రేట్ ఉన్నాం. మనం పాకిస్తాన్ అంటే ఇప్పుడు నేను ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి బిర్యానీ తిన్నాను, అబ్బా అంటే వాడేవా ఇండియా, జిందాబాద్ ఇండియా అని అన్నారు అందరూ అక్కడ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు. మనకు భలేగా ఆనందం అనిపించింది. అక్కడ పానీపూరి వా సూపర్ ఉంది, హలీం వా అబ్బా అన్నీ అబ్బా ఆఫ్ఘనిస్తాన్ అంటే అందరూ మన మిత్రదేశం కాబట్టి మన అందరూ అబ్బా అన్వేషి తోపు దమ్ముంటే ఆపు అన్నారు. కానీ అదే పాకిస్తాన్ నేను వెళ్ళి బిర్యానీ వాడు ఇండియా కన్నా బాగుందంటే ఇక్కడ మనకు గొద్దలో మండుతుందా? అబ్బా పానీపూరి లాహోర్ పాకిస్తాన్ ఇస్లామాబాద్లో మన ఇండియా కన్నా బాగుంది అంటే మనకు మండుతుందా?
అంటే పుండి మీద కారం జల్లినట్లు ఉంటుంది మనకి. మన శత్రుదేశాన్ని పొగిడినా దానికి ఆదాయం ఇచ్చినా మేము వెళ్ళలేక మాకు రాదు శాత కదా. నువ్వు ఇండియన్ పాస్పోర్ట్తో వెళ్ళావు, నువ్వేమైనా జపాన్ చైనా పాస్పోర్ట్ వెళ్ళావు, మరి ఆ పాస్పోర్ట్ ఉంటే నాకు అవుతుంది కదా, ఈజీయే కదా. ప్రతి కరియాపాక్ గడి పాకిస్తాన్ వెళ్ళి వీడియోలు చేసాం, మేము చేయలేక. మాకు దేశము భద్రత మాకు తెలుసు. తెలివైన వాళ్ళం కాబట్టి తెలివైన వాళ్ళు ఎవడు పాకిస్తాన్ వెళ్ళలేదు, తెలివి తక్కువలో వెళ్ళాడు, తెలివైన వాళ్ళు ఎవడూ వెళ్ళలేదు. నేను టర్కీ వెళ్ళి కూడా వీడియోలు డిలీట్ చేశాను. టర్కీ వీడియోలు వెళ్ళాను, ఒక వీడియో చూపించు, నేను ఎక్కడైనా అప్లోడ్ చేశాను. ఆఫ్రికా వీడియోలు అప్లోడ్ చేస్తాను, టర్కీ వీడియోలు ఏవి అన్వేష్ గారు ఎందుకు డిలీట్ చేశాను ఎందుకంటే టర్కీ బాయ్కాట్ అంది. నాకు దేశం ఇష్టం, డబ్బులు కాదు. దేశానికి తలొగ్గుంటాం, దేశం ఎలాగంటే అలా ఏదైనా చేయడానికి సిద్ధం. అది ఓకే. సో ఈ కిడ్నాప్ నాటకం ఆడడానికి గల కారణం ఏంటంటే మనోడికి పాకిస్తాన్ వీడియోలకు వ్యూస్ రాలేదు. ఏ వీడియోకి లక్ష వచ్చాయి. సో లక్ష వచ్చేసరికి మనోడు ఏమో అట్టబోగట్ట మాట కిడ్నాప్ నాటకం ప్రాంక్ ఆడా. ఇప్పుడు ప్రాంక్ ఆడడం వల్ల ఇప్పుడు ఎన్ఐ అనగానే మొత్తం న్యూస్ ఛానళ్ళు కానీ యూట్యూబర్ల ఛానళ్ళు కానీ ఏది చూసినా బయాసన్ యాదవ్ ఎన్ఐఏ పాకిస్తాన్ తీవ్రవాది ఉగ్రవాది తూత్ కడియాపాక్ డామ్ డూమ్ డిస్కినక్కడ కాకినక్కడ కయ్యా దొంగ అంటే సానంగా అవుతుంది. అదంతా ఎంగేజ్మెంట్ వస్తుంది కదా. ఆ ఎంగేజ్మెంట్ కోసం ఎందుకంటే జ్యోతి మల్హోత్రా ఇష్యూ అవ్వింది, చూశాడు. సో అదే నాటకం మన మీద కూడా వేసుకుంటే మనకు వీడియోలు వైరల్ అవుతాయి, కాసంత డబ్బులు వస్తాయి. ఎందుకంటే బెట్టింగ్ యాప్ లేవు, ఇన్నిట్లకి 3 కార్లకి 3 స్పోర్ట్స్ బైకులకి అంత పెద్ద ఇల్లులకి ఈఎంఐ కట్టాలి. వాళ్ళ బాబుకి అంటే హెల్త్ ఇష్యూస్, మరి డబ్బులు లేవు. ఇది ఒక నాటకం ఆడొచ్చేమో అని ఒక డౌట్గా రేస్ చేశారు మనరు. ఇది 10 పాయింట్లు. ఈ 10 పాయింట్లకి మీ ఆధారాలతో సహా మీకు చూపించాను. ఈ వీడియో ఎంతతో సమతం తదుపరి అప్డేట్ వచ్చి మీకు అందజేస్తాను. ఎందుకంటే మంచి జేమ్స్ బాండ్ ఉగ్రవాది తీవ్రవాది ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఎవరి దగ్గర లేదు కాబట్టి అందరూ ఊహాగానాలు కల్పిత పాత్రలు కన్నా ఒక వివరణాత్మకమైన బాగా తెలుసు కాబట్టి అబ్బాయికి జింగిచక్క మా ఇద్దరికి బాగా టకాఫోర్ అవుతుంది. 2024 నుంచి 2020 నుంచి అబ్బాయితో కొట్లాడుతున్నాను బెట్టింగ్ యాప్ల విషయంలో. జస్ట్ ఓన్లీ ఒక్క కాసు. అబ్బాయి నా కాంపిటేటర్ కాదు. అసలు నా వీడియోలకు వచ్చిన లైక్లన్నీ లేవు, అబ్బాయి వ్యూస్. ఓకే, నెలకు 10,000 వస్తాయని అబ్బాయి చెప్తున్నాడు. మనకి నెలకి 30 లక్షలు వచ్చింది మన రేంజ్ ఎక్కడ, నెలకి 10,000 వచ్చిన ఆ రేంజ్ ఎక్కడ. నా కాంపిటేటరే కాదు. కానీ బెట్టింగ్ యాప్ విషయంలో అబ్బాయితో గడిచిన 5 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాను. వాడికి మీద ఎవరికీ తెలియనంత ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉందో నాకు తెలుసు. నెక్స్ట్ అప్డేట్ కూడా ఇస్తాను, మిస్ అవ్వకండి. ఈ వీడియో ఎంత సమాప్తం. జై హింద్. రైట్, ఇక అటు బయ్యా సన్నీ యాదవ్ని టార్గెట్ చేస్తూ కూడా నా అన్వేషణ మరో వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా 10 క్వశ్చన్స్ని అతనికి వేయడం జరిగింది. అసలు ఎప్పుడు ఎందుకు ఎలా వెళ్ళాడు బయ్యా సన్నీ యాదవ్ అని చెప్పి కూడా నా అన్వేషణ అడుగుతున్నారు. జేమ్స్ బాండ్కి మించిన ట్విస్టులు ఉన్నాయి ఈ పాకిస్తాన్ టూర్కి సంబంధించి అని చెప్పి కూడా తన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేసి కొంత ఇన్ఫర్మేషన్ ప్రూఫ్స్తో సహా తనకి తెలియజేయడం జరిగిందని చెప్పి నా అన్వేషణ తెలుపుతున్నాడు. జ్యోతి మల్హోత్రా కూడా ఈ కేసులో అంటే ఏదైతే ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారో బయ్యా సన్నీ యాదవ్ని, అందులో జ్యోతి మల్హోత్రా పాత్ర కూడా ఉందా? బయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్కి వెళ్ళడానికి ఒక అమ్మాయి సాయం చేసిందని చెప్పాడు, అది జ్యోతి మల్హోత్రా అయినా అని చెప్పి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు నా అన్వేష్. మరి చూడాలి ఎన్ఐఏ అధికారుల విచారణ అంటే ఏదైతే బెట్టింగ్ యాప్లో పోలీసుల విచారణ కొనసాగిందో అదే విధంగా ఉంటుంది అని చెప్పి కూడా భావించాడు బయ్యా సన్నీ యాదవ్. అలా ఉండదు, ఎన్ఐఏ అధికారుల విచారణ అంటే కూడా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తనకు తెలిసే అవకాశం ఉందని చెప్పి కూడా అటు నా అన్వేషణ ఈ వీడియోలో భాగంగా పేర్కొనడం జరిగింది.